హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి ఇవాటి నుంచి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి. సో నాది ఫస్ట్ బ్యాచ్లో కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్. సో మీకు కొంచెం సజెస్ట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా. సో మనకి టోటల్గా క్వశ్చన్ పేపర్ 100 మార్క్స్కి. సో ప్రాక్టికల్ ఎగ్జామ్ 100 మార్క్స్కి జరుగుతుంది. సో 100 మార్క్స్లో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అండ్ పార్ట్ 5 ఈ 5 పార్ట్స్ ఉన్నాయి. సో పార్ట్ 1లో మనకి వచ్చేసి 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో 3 క్వశ్చన్స్ ఇస్తారు. 3 క్వశ్చన్స్లో మనం ఎనీ 2 రాయాలి. సో వీ హ్యావ్ టు రైట్ ఎనీ 2. సో ఈచ్ వన్ 10 మార్క్స్, టోటల్ 20 మార్క్స్. సో 3 ఇస్తే మనం అందులోంచి 2 సెలెక్ట్ చేసుకొని రాయాలి, 1 చాయిస్. సో మొత్తం 20 మార్క్స్. నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేసి 4 క్వశ్చన్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ అంటే 4 ఎక్స్పెరిమెంట్స్. సో 4 ఎక్స్పెరిమెంట్స్లో మనం ఏవైనా 2 సెలెక్ట్ చేసుకోవాలి. మేడం వస్తారు, మేడం వచ్చి చిట్స్ వేస్తారు. 4కి 1 2 3 4 అని చిట్స్ వేస్తారు. చిట్స్ వేస్తే అందులో మనం ఎనీ 2 సెలెక్ట్ చేసుకోవాలి. 2 సెలెక్ట్ చేసుకున్న దాంట్లోంచి మళ్ళీ మనం ఒకటి ఎక్స్పెరిమెంట్ మనం చేయాలి. అంటే మనం ఎవరైతే సబ్జెక్ట్ని తీసుకెళ్తామో కదా వాళ్ళను తీసుకెళ్ళి టెస్ట్ పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి 40 మార్క్స్. సో టోటల్ 60 మార్క్స్. సో నెక్స్ట్ పార్ట్ 3 వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. సో ఆల్రెడీ అందులో స్కోర్ ఉంది. సో మాకు ఇచ్చింది డిబిడిఏ, మాకు వచ్చింది డిబిడిఏ వచ్చింది విత్ స్కోర్ వచ్చింది. సో స్కోర్ తోటి వచ్చింది. మేము దానికి ఎక్స్పెరిమెంట్కి అంతా రాసి స్కోర్లో మళ్ళీ స్కేల్ తీసుకొని స్కేల్ కూడా ఇచ్చారు, గ్రాఫ్ కూడా ఇచ్చారు వాళ్ళే. సో గ్రాఫ్ వేసి మొత్తం స్కోర్ అంతా చేసి రిజల్ట్ రిపోర్ట్ అన్నీ రాసి ఇచ్చేసినాం. దానికి 15 మార్క్స్. సో మాకు డిబిడిఏ వచ్చింది. నెక్స్ట్ వాళ్ళకి అకార్డింగ్ టు ది బ్యాచ్, అంటే వాళ్ళకి పేపర్లో ఏది వస్తే అది, దానికి 15 మార్క్స్. నెక్స్ట్ రికార్డ్కి 10 మార్క్స్. సో వైవాకి 15 మార్క్స్. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్. సో ఇందులో మనం వెళ్ళగానే ఫస్ట్ కూర్చున్న తర్వాత మనకి ఒక ప్లెయిన్ పేపర్ ఇస్తారు, చిన్న పీస్ ఆఫ్ పేపర్ ఇస్తారు. పీస్ ఆఫ్ పేపర్ మన దగ్గర పెట్టుకోవాలి. దాని మీద మనం సెలెక్ట్ చేసుకున్న ఎక్స్పెరిమెంట్, మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దాని ఎక్స్పెరిమెంట్ యొక్క ఏమేమి కావాలి, మెటీరియల్స్ ఏమేమి రిక్వైర్ అయినాయో ఆ పేపర్ మీద రాసి మనం ఇవ్వాలి. సో దాని మీద మన హాల్ టికెట్ నెంబర్ ఖచ్చితంగా రాయాలి. మనకు కావాల్సిన మెటీరియల్ రాయాలి. అంటే మనకు కావాల్సినవంటే మనం ఏ ఎక్స్పెరిమెంట్ చేస్తామో ఆ ఎక్స్పెరిమెంట్ యొక్క మెటీరియల్ రిక్వైర్డ్ ఏదైతే ఉందో అది మనం రాసిస్తే వాళ్ళు మనకి ఈ చిట్తో పాటు ఇస్తారు. ఈ వైట్ పేపర్ కూడా ఇస్తారు, మెటీరియల్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత మనం మన సబ్జెక్ట్ని పిలిపించుకుంటాం. టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత ఈ చిట్ కూడా ఇంపార్టెంట్. ఈ చిట్ మళ్ళీ మనం చేసిన ఎక్స్పెరిమెంట్ తాలూకు డీటెయిల్స్ అన్నీ మనం బుక్లెట్ కూడా ఇస్తారు. ఆ బుక్లెట్లో అన్నీ రాయాలి. ఫస్ట్ పార్ట్ 1 రాసేస్తాం. పార్ట్ 1లో 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మాకు వాట్ ఈజ్ సైకలాజికల్ టెస్ట్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైకలాజికల్ టెస్ట్, అది క్వశ్చన్ వచ్చింది. నేను అది రాసాను. నెక్స్ట్ వ్యాలిడిటీ, వాట్ ఈజ్ వ్యాలిడిటీ, టైప్స్ ఆఫ్ వ్యాలిడిటీ వచ్చింది. నేను 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన. సో ఇది మన ప్రాక్టికల్ ఎగ్జామ్. సో రికార్డ్ కంపల్సరీ. రికార్డ్ చూస్తున్నారు, అడుగుతున్నారు. రికార్డులోంచి కూడా క్వశ్చన్స్ అడిగారు. వైవా క్వశ్చన్స్ అడిగారు. వైవా కూడా మేడం వైవా కండక్ట్ చేశారు. సో వైవా రికార్డ్ అయిపోయిన తర్వాత రికార్డ్ మళ్ళీ మనం రికార్డ్ ఫస్ట్ సబ్మిట్ చేసేస్తాం కదా, చెక్కింగ్ కాకముందు సబ్మిట్ చేసేస్తాము. మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత మనం స్టాంపులు చేయించుకొని మన రికార్డ్ మనమే తీసుకొని రావాలి. సో టోటల్గా ఇది మన ప్రాక్టికల్ ఎగ్జామ్. సో థ్యాంక్ యూ.